హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఇది జాన్ 20th రావాల్సిన వీడియో అండి. చిన్న ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయాను. ఆ రోజైతే చాలా కొంచెం బిజీగా గడిచిందండి ఈ 2 days కూడా. దానికి రీజన్ వచ్చేసి లాస్ట్లో అయితే చెప్తాను. ఈ జాన్ 20 వచ్చేసి మా మావయ్య గారి మొదటి వర్ధంతి అండి. మీకు నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేసే ఉన్నాను. మాకు సంవత్సరికాలు అయ్యి వచ్చలేవంట. అందుకే మేము అందరినీ పిలిచి అయితే చేసుకోలేదు. నార్మల్గా ఇంట్లోనే మామూలుగా మేము మాత్రమే చేసేసుకున్నాము. అలాగే ఆ రోజు వచ్చేసి ఇంకొక ఫంక్షన్ కూడా ఉందండి, చిన్న ఫంక్షన్. అక్కడికి కూడా వెళ్ళాలి. అందుకే మార్నింగే లేచి మావయ్య గారికి కావాల్సినవి అన్నీ కూడా వండి పెట్టేశాము. ఆయన లేకుండా సంవత్సరం గడిచిపోయిందంటే నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. కానీ ఆ రోజు మాత్రం ఎవ్వరూ బాధపడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నామండి. ఎందుకంటే సంక్రాంతి రోజు ఏడ్చినందుకే చాలామంది తిట్టారనమాట. ఎందుకంటే ఏడుస్తూ ఏం పెట్టినా వాళ్ళు హ్యాపీగా తీసుకోలేరంటండి. పైనుంచి వాళ్ళు కూడా బాధపడతారంట. అందుకే ఈసారి మాత్రం అస్సలు ఏడవాలనుకోలేదు. కానీ ఎంతైనా లోపలైతే బాధ ఉంటుంది కదండి, అది ఎవరు బయటికి రానివ్వలేదన్నమాట. కానీ అందరం కూడా చాలా ఎమోషనల్ అయితే అయ్యాము. ఇక మా అమ్మమ్మనైతే అస్సలు ఆపలేము కదండి. ఆవిడ మాత్రం కన్న తల్లి కదా, ఇక చాలా బాధపడింది. అమ్మ వాళ్ళు కూడా ఈ రోజు కోసమే వచ్చారు. ఈరోజు 20th మావయ్యకి వర్ధంతి చేస్తామని చెప్పి. సంక్రాంతి కదండి, ఇంకా చరణ్ ఉన్నాడు, అలాగే మా యమున వాళ్ళు, రజనీ అక్క వాళ్ళు, ఇంకా పిల్లలు అందరూ కూడా ఉన్నారు. సెలవులే కదా, అశ్విని అక్క వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. చక్కగా మేము మాత్రమే ఇలాగ ఇంట్లో వండేసుకుని టిఫిన్ల వరకు చేసుకుని ఇంకా వేరే ఊరైతే ఇప్పుడు బయలుదేరారండి. చెప్పాను కదండి, చిన్న ఫంక్షన్ అయితే ఉందని చెప్పాను కదా. యాక్చువల్గా మా మావయ్య చనిపోయిన రోజే మా చుట్టాల్లోనే ఒక పాప అయితే పుట్టిందండి. మా చిన్న మావయ్య వాళ్ళకి మనవరాలు పుట్టిందనమాట. ఆ రోజే పుట్టింది. కొట్టంలోనే ఉంటారండి వాళ్ళు. అయితే ఈరోజు కొట్టం గుడి దగ్గర ఏటపోతను వేసుకుని బర్త్డే అయితే అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. మావయ్యకి పిలిచి అందరినీ పిలిచి ఇలా చిన్నగా చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆ పాప బర్త్డే కూడా ఈరోజే పెట్టడం వల్ల అందుకే అందరం కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాం. కొంచెం ఇక్కడ తొందరగా అన్ని కార్యక్రమాలు ముగించేసుకుని మేము పరవన్నం అలాగే సేమియా చేసాము. మావయ్యకి ఈ 2 అంటే చాలా ఇష్టం అండి. అలాగే పప్పు కలగూర ఇవి కూడా పెట్టాలి కాబట్టి అవి కూడా కొంచెం చేసి అయితే పెట్టేశాము. అలాగే చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తెచ్చి అయితే పెడుతున్నారు. చూడు అలా చూస్తున్నాడు. కనిపిస్తున్నట్టు అభివృద్ధి ఇప్పుడు 5 మంది ముగ్గురు 5 టన్ను నీకు అక్కడ గోధుమ 5 వచ్చినాడు. ఇంకేవే చూస్తున్నారు కదండి, మేము ఎంత కంట్రోల్గా ఉన్నా అమ్మమ్మని మాత్రం అసలు కంట్రోల్ చేయలేకపోయాము. ఆ రోజంతా పాపం అలా ఫీల్ అవుతూనే ఉంది. ఒక సంవత్సరం క్రితం ఈ రోజున మేమంతా ఎలా ఉన్నామని ఊహించుకుంటేనే, ఆ రోజు తలుచుకుంటేనే చాలా భయం వేస్తుందండి. అలాంటి రోజు మళ్ళీ మా జీవితాల్లో రాకూడదని అయితే అనుకుంటున్నాము. అసలు మేము చాలా బాధపడిన రోజు, లైఫ్ టర్నింగ్ అయిన రోజు అనమాట. అసలు ఎప్పటికీ మర్చిపోలేము. కానీ ఎప్పటికీ మా మావయ్య మాతోనే ఉంటారని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాము. ఏ పని చేసినా, ఏ పండగ సెలబ్రేట్ చేసుకున్నా అందులో ఆయన మాతోనే ఎప్పటికీ ఉంటారని అయితే అనుకుంటున్నామండి. ఓకే అండి, ఇంటి దగ్గర కార్యక్రమం అయితే ఇలా జరిగిందనమాట. ఇక కొట్టం అయితే బయలుదేరాము. వెళ్ళేటప్పటికి 11 అయిపోయిందండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఇవన్నీ చేసుకుని వెళ్ళేటప్పటికి మంగళవారం కదండి, అస్సలు ఖాళీ లేదనమాట. ఈరోజు చాలామంది వచ్చినట్టున్నారు. జనం రద్దీ కూడా చాలా ఎక్కువ మందే ఉందండి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. యాక్చువల్గా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, మా మావయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి మేమైతే ఫ్రీగానే వెళ్ళిపోతాము. నార్మల్గా అయితే లైన్లో వెళ్ళాలంటే చాలా టైం పట్టేలాగే ఉంది. చాలామంది అయితే ఉన్నారండి. ముందైతే ప్రదక్షిణ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మేము కట్టుకున్న శారీస్ మీరు చూసారు కదండి, నేను ఆల్రెడీ మా పండుగ రోజు అయితే కట్టుకున్నాము. అలాగే అక్క కూడా ఈరోజు కట్టుకుందండి. మేమైతే ఆ శారీస్ వచ్చేసి భీమవరంలో అయితే తీసుకున్నాం అనమాట, ప్లెయిన్ శారీస్. ఒకసారి షార్ట్లో చూపించాను కదండి, మేము లేస్లు అవి తీసుకోవడానికి వెళ్ళామని చెప్పి. ఆ లేస్లు ఈ శారీస్కి అయితే అటాచ్ చేసుకున్నామండి. అక్క వచ్చేసి గ్రీన్, నేను వచ్చేసి వైన్ కలర్ అయితే కట్టుకున్నాం అనమాట. శారీస్ అయితే లుక్ చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా డిఫరెంట్గా కుట్టుకున్నామండి.
ఇక గుళ్ళో అయితే దర్శనం అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న పాపకేనండి బర్త్డే. వాళ్ళ మేనతోళ్ళలో కూర్చోబెట్టి ఫస్ట్ పుట్టింటికలు తీస్తారు కదండి, అవి అయితే తీస్తున్నారనమాట. అందరూ వచ్చి అక్షింతలు కూడా వేస్తున్నారు. మేము కూడా వెళ్ళి అక్షింతలు తీసుకుని ఫొటోస్ వీడియోస్ అన్నీ పెట్టారండి. ఒక పక్క వంటలు వేడిగా అవుతూ ఉన్నాయి, ఒక పక్క డెకరేషన్ కూడా అవుతుందండి, బర్త్డే డెకరేషన్ అంతా. చూసారు కదండి, ఇప్పుడు మా ఇద్దరి శారీస్ బాగా కనిపిస్తున్నాయి. మా ఇద్దరి శారీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే బ్లౌజెస్ కూడా మంచిగా పేరపోయాయి అనుకుంటున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఇక మామూలుగా ఇంకా వంటలు సెలబ్రేట్ డెకరేషన్ ఇది అవ్వడానికి చాలా టైం పడుతుందంటండి. అందుకే మేమైతే ఒక ఏరు ఉంటుందన్నమాట, అక్కడికైతే వెళ్తున్నాము. మా అత్తయ్య వాళ్ళైతే తీసుకువెళ్తున్నారు, కానీ కొంచెం లోపలికైతే వెళ్ళాలి, చూడడానికి కొంచెం భయంగా ఉంది. అందుకే మొత్తం అందరం కలిసి అయితే వెళ్తున్నామండి. కానీ చూడడానికి చాలా బాగుందన్నమాట. ఎంత భయం వేసినా కానీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి చోట్లే కదండి పెద్ద పెద్ద పాములు అవి కూడా ఉంటాయి. ఏరు కూడా కొంచెం డేంజర్ అనే చెప్తున్నారు. కొంచెం లోపలికి గొంతుల కింద ఉంటుందంటండి, లోపలికి అయితే దిగద్దని చెప్తున్నారు. చక్కగా మామూలుగా బయటకు అయితే తిరిగి మామూలుగా చూస్తున్నాము. పిల్లలు అయితే చక్కగా ఆడుకున్నారు. ఆ రోజైతే ఫుల్గా ఎండ కాసిందండి, చాలా ఎక్కువ ఎండ ఉందన్నమాట. చక్కగా ఏటిగాలు తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది. పైగా చాలా రోజుల తర్వాత అందరం ఒకే దగ్గరికి కలిసాం కదండి. ఇక మా ఆటలు మా అల్లరి చాలా బాగుందన్నమాట. ఇలా ఏరు దగ్గరికి వచ్చి అందరం చక్కగా బోల్డ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. మా అక్క నేను మాత్రమే కోడలండి. కనుమ వాళ్ళందరూ కూడా మాకు అత్తయ్యలే అవుతారనమాట. అలాగే ముగ్గురు ఆడపడుచులు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది రాలేదు. పిల్లలైతే మామూలుగా ఆడుకోలేదండి, పాపం ఆడుకుని అలసిపోయారనమాట. రాత్రికి చాలా ఆడుకున్నారు. స్కూల్ ఉన్నా కూడా ఇంకా వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకోలేదండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తామన్నారనమాట. నా ఫోన్ కొంచెం బ్లర్ అవుతుందండి, ఏంటో కెమెరా ప్రాబ్లం వచ్చినట్టుంది, అందుకే కొంచెం మసకగా కనిపిస్తుంది. ఈ వీడియో లేట్ అవ్వడానికి కూడా కారణం అదేనండి. మా హస్బెండ్ ఫోన్లో అయితే చాలా క్లారిటీగా వస్తుందని తన ఫోన్లో నా ఫోన్లో వీడియో అయినంత వీడియోస్ అయితే తీయగలిగాను. అందుకే కొంచెం ఎడిట్ చేసి ఇవన్నీ పెట్టేటప్పటికి ఇంత లేట్ అయిందనమాట. చక్కగా కాళ్ళు అలా తడుపుకుంటే కింద నుంచి ఏరు గాలి అది చాలా బాగా వస్తుందన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుందండి. చాలాసేపు ఉండిపోయాము ఇక్కడే మేము. పేరుకే వీళ్ళందరూ మా అత్తయ్యలు, కానీ మాకన్నా ఎక్కువ అల్లరి చేస్తారండి. చాలా సరదాగా ఉంటారనమాట. బాగుంటుంది వీళ్ళందరితో కలిసి బయటికి వెళ్ళడం. ఏట్లో ఆడుకుంటూ ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ పట్టి దాటాలన్నమాట. మాకైతే పల్లెటూరులో పుట్టాం కాబట్టి అలవాటై దాటేస్తున్నాము. కొంతమంది మా రజనీ అక్క వాళ్ళ వాళ్ళు అయితే చాలా భయపడ్డారండి. మా పిల్లల్ని కూడా చాలా దగ్గరుండి అయితే తీసుకెళ్ళాం అనమాట. వాళ్ళు కూడా భయపడుతున్నట్టే ఉన్నారు, కానీ బాగానే దాటేశారు. కానీ పర్లేదండి, 4 పట్లు అయితే ఉన్నాయి. కింద వాటర్ లేవు కాబట్టి దాటేయచ్చు ఈజీగానే, ఏం కాదు. నాకు అక్కకి అలవాటే కాబట్టి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నామండి. ఇది కొంచెం లోపలికి కదా, ఎవరూ లేరు ఇక్కడ, మేము మాత్రమే ఉన్నామండి. వాయిస్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది అనమాట. ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి, చాలా లౌడ్గా అయితే వస్తుంది వాయిస్. మా రజనీ అక్క చూడండి చాలా భయపడుతూ స్లోగా వస్తుంది. అలా జాగ్రత్తగా మెల్లగా వచ్చేసామండి. ఇప్పుడైతే మీకు మా కోడలి పిల్లని అయితే చూపిస్తానమాట. తను చాలా క్యూట్గా ఉంటుంది. మా కోడలి పిల్ల హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నువ్వు వస్తావా అమ్మ పక్కకి రా. మనం ఎలా దుకాణంకి ఎదురుగా ఉంటే తెచ్చుకుంటారా. చూసారు కదండి మా కోడలి పిల్ల ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మేమిద్దరం అయితే ఐస్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఆరెంజ్ పింక్ చక్కగా ఇలా లిప్స్టిక్లా అయితే పెట్టుకుంటున్నాము. మూతి నిజంగా కోతిలా అయిపోయిందండి. నాకు అస్సలు నచ్చదు పింక్ లిప్స్టిక్ వేసుకోవడం, అసలు లిప్స్టిక్ వేసుకోవడమే నచ్చదు. మేము వచ్చేటప్పటికే బర్త్డే డెకరేషన్ అయితే ఇలా అయితే అయిందండి. ఇంకా కేక్ అది కూడా పెట్టాలి, ఇంకా డెకరేషన్ అయితే అవుతుందండి. కానీ మేము భోంచేసి ఆటో ఆయనకి కొంచెం పిల్లల్ని తీసుకురావాలంటండి స్కూల్ నుంచి, అందుకే ఇంటికైతే వచ్చేసాం
అనమాట. ఇంటికి వచ్చేసి పిల్లల్ని రెడీ చేసుకుని మేము మళ్ళీ రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి ఇక అనాథాశ్రమంకి అయితే వెళ్తున్నామండి. మేము లాస్ట్ టైం క్రిస్మస్కి వెళ్ళాం కదా ఒక పెద్ద చర్చ్కి. ఆ చర్చ్ పక్కనే రెయిన్బో ఆర్ఫాన్స్ హోమ్ అని ఒక అనాథాశ్రమం అయితే ఉందండి. అక్కడికైతే వెళ్ళాం అనమాట. యాక్చువల్గా డబ్బులు అయితే పంపించేసాము, వెళ్ళి మనం వడ్డించడానికి కుదరదేమో అనుకున్నాం. కానీ చక్కగా ఇలా టైం కుదిరి పిల్లలందరికీ వడ్డించడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మా మావయ్యకి కూడా చాలా ఇష్టం అనమాట. తను ఏ బర్త్డే అయినా పుట్టినరోజున ఏమైనా కూడా ఇలా అనాథ పిల్లలకే పెట్టండి, మీరు ఇంట్లో వండుకొని తినడం కాదు, అదే మీ పిల్లలకి బ్లెస్సింగ్స్ అవుతాయి అని అనేవారు. అందుకే ఆయన చనిపోయిన రోజు గుర్తుగా ఇలా అనాథాశ్రమానికి వెళ్ళి వడ్డించామండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ డే మొత్తంలో మాకు నచ్చిన మూమెంట్ అండి ఇది. పిల్లల్ని కూడా తీసుకువెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుదురు. కానీ వాళ్ళు పొద్దున్న నుంచి తెగ ఆటలు ఆడేశారు కదండి. స్నానం చేయించగానే పడుకుండిపోయారు అనమాట. ఇంకా అందుకే వాళ్ళని చూసుకుంటూ అమ్మ నాన్న కూడా ఇంటి దగ్గర అయితే ఉండిపోయారు. ఇక రజని అక్క బావ నేను మా ఆయన కూడా వచ్చామండి. చక్కగా వాళ్ళతో పాటే మమ్మల్ని కూడా భోజనం చేయమని రిక్వెస్ట్ చేశారు. ఇంకా వాళ్ళతో కూడా మేము కూడా సరే కూర్చుని తిన్నాము. ఇంకా పిల్లలు కొంతమంది ట్యూషన్ టైం ఏంటండి, చిన్న పిల్లలు మాత్రమే వచ్చారు, ఇంకా పెద్దవాళ్ళు రావాల్సి ఉన్నారంట. అందుకే వీడియోలో అయితే మీకు కనిపించదు. మేము పొద్దుటి నుంచి కొంచెం అలసిపోయి ఉన్నాం కదండి, అందుకే చిన్నపిల్లల మట్టికే వడ్డించేసి అయితే వెళ్ళిపోయాము. అలాగే మొన్న సంక్రాంతి హాలిడేస్ కదండి, కొంతమంది అయితే ఇంకా వాళ్ళ చుట్టాల ఇంటికి అయితే వెళ్ళి రాలేదంటండి. వీళ్ళైతే ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరికీ వడ్డించడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఇక ఫిక్స్ అయిపోయామండి మేము, ఏ బర్త్డే అయినా ఏదైనా సరే ఇలా అందరితో షేర్ చేసుకుంటే చాలా మంచిదని. ఓకే అండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. మేము ఒక మూవీకి వెళ్ళామండి చాలా రోజుల తర్వాత అందరం కలిసి. ఆ వీడియో చాలా సరదాగా ఉంటుంది. వీలైతే 2 డేస్లో అయితే పెట్టేస్తానండి. ఓకే అండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.